దేశ సరిహద్దులు కాపాడుతూ దేశంలో శాంతి భద్రతలు కాపాడుతూ ఆ రోజు మరి పాకిస్తాన్ ముష్కరుల యొక్క ఘాతుకానికి మరి బలైపోయినటువంటి భారతమాత ముద్దుబిడ్డలు సిఆర్పిఎఫ్ మరి ఈ యొక్క బృందంలో ఉన్నటువంటి ఎవరైతే పారామిలిటరీకి సంబంధించినటువంటి సైనికులు అమరవీరులయ్యారో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి మరి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క సమావేశం మీకు అందరికీ తెలుసు. ఇది ఎన్నికలకు సంబంధించి సమావేశం 3 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తా ఉంది. అది ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అంటే అటు భద్రాచలం నుంచి ఇటు దేవరకొండ వరకు మరి ఆ యొక్క నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనేక సంవత్సరాలు ఉపాధ్యాయుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి సర్వోత్తమ్ గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మన ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మల్కా కొమరయ్య గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ 4 ఉమ్మడి జిల్లాల నుంచి మన స్థానిక అభ్యర్థి అంజిరెడ్డి గారు ఈ 3 కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. మిగతా ఏ పార్టీ కూడా ఈరోజు సమర్థవంతంగా రంగంలో లేదు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా శాసన మండలిని నిర్వీర్యం చేయడం జరిగింది. శాసన మండలి ఉందా లేదనే విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రోజు టిఆర్ఎస్ లో చేర్చుకొని శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతు కానీ, శాసన మండలిలో నిరుద్యోగుల గొంతు కానీ, శాసన మండలిలో ప్రజల గొంతు కానీ మరి అక్కడ వినిపించకుండా దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాళ్ళు, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాళ్ళు, అది ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు అండగా నిలబడాలని ఆ రోజు మన రాజ్యాంగంలో ఈ యొక్క శాసన మండలిలో ఎవరికీ లేని విధంగా ఇటు ఉపాధ్యాయులకు పట్టభద్రులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చి వాళ్ళ కోసము ఈ యొక్క శాసన మండలిలో ప్రత్యేకంగా ఎమ్మెల్సీలు ఉండే విధంగా, వాళ్ళ ప్రతినిధులుగా ఉండే విధంగా ఈరోజు రాజ్యాంగం రూపకల్పన చేశారు. కానీ గత కొన్ని రోజులుగా శాసన మండలి ఏ రకంగా నిర్వీర్యమైందో మనం చూస్తా ఉన్నాం. నాకు తెలిసి నేను గతంలో శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే గ్రాడ్యుయేట్స్ కానుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు, అది హైదరాబాద్ నుంచి వి రామారావు గారు కానీ, ఇక్కడి నుంచి డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, లేక రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు కానీ, విజయవాడ నుంచి జూపుడి యజ్ఞనారాయణ గారు కానీ, విశాఖపట్నం నుంచి పివి చలపతిరావు గారు కానీ, ప్రకాశం నెల్లూరు చిత్తూరు నుంచి పిడతల రంగారెడ్డి గారు కానీ, మొత్తం అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలిచేవాళ్ళు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
చివరి శాసన మండలి వరకు కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకై నిలబడిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, శాసన మండలి ఉందా లేదా అనే విధంగా ఈరోజు పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంతం నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులకు, విద్యావంతులకు, కవులకు, కళాకారులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, పట్టభద్రులకు, నిరుద్యోగ యువతకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని సీట్లలో పోటీ చేస్తా ఉంది. ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా మా అభ్యర్థులు కానీ పార్టీ కానీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉండి మరి ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా శాసన మండలిలో ఈరోజు తెలంగాణ వాణి, తెలంగాణ ప్రజా సమస్యలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదైతే రోజు రోజుకు శాసన మండలి ప్రాధాన్యత తగ్గుతా ఉందో దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి 27న జరగనున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇటు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ అంతా కూడా మరి తన కుటుంబం చుట్టూ తిప్పుకునేదో మనం చూశాం. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబము అనే విధంగా పరిపాలన చేసింది.